దేవుడా, ఏం లైఫ్ అయ్యా ఇది? జాను, నేను నిన్ను ఇప్పుడు ఇష్టపడుతున్నాను అంటే నువ్వు నాతోనే వచ్చేస్తావా? నువ్వు వచ్చి అక్షింతలు వేసి బోన్ చేసి వెళ్ళు. కమిని కమిని కమిని, లైఫ్ లో ఎంతో మంది అడ్వైసులు ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చేది డబ్బులు కాదు కాబట్టి ఏదైనా చెప్తారు. బట్ వన్ థింగ్ కామని, లైఫ్ లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు భుజం మీద చెయ్యి వేసి రామావా మందు కొడదామని, లవ్ యూ రా కన్నా నీకు నేనున్నాను అని కూల్ గా మాట్లాడేవాడు ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేడు. కన్నా నేనున్నాను రా అని ఓదార్చేవాడు లేడు. కానీ ప్రతి ఓడు అడ్వైజులు ఇచ్చేస్తుంటాడు. ఈ ప్రపంచమే వేస్ట్. తిన్న ప్రతి దెబ్బకి 1000 దెబ్బలు తిరిగి కొడతాడు ఈ మైకల్. బాబు బాబు ఆగు బాబు. అంటే కింగ్ కుమార్ని కొట్టింది నువ్వేనా? అదే కథరా నేను ఇంతసేపు చెప్తున్నది. అల్లుడు, ఇతను కొట్టాల్సిన వాడు కాదురా, మెచ్చుకోవాల్సిన వాడు. అవును. కింగ్ కుమార్ అంటే ఎవరు? నేను కాదు. మరి నువ్వెవరు? వీడి నా అల్లుడు. వీళ్ళంతా ఎవరు? ఏయ్, మీరంతా ఎవరయ్యా? ఎవరో తెలియకుండానే ఈ కొట్టుడు కొట్టావా? కొట్టాలని డిసైడ్ అయ్యాక ఐడెంటిఫికేషన్ నాకెందుకయ్యా? ఏమంటావు? రేయ్, నీ దెబ్బ ఏంటి సూపర్ రా. మిమ్మల్ని కొట్టడంతో నేను కొట్టింది దిగిపోయింది. పదండి మందేద్దాం. నా శత్రువు అతను. మ్యారేజ్ కూడా పిలవలేదు. సేమ్ బ్లడ్. కమ్ ఆన్. రండి రండి రండి. ఏయ్, నా కోట్ తీసుకురా, కోట్. త్వరగా. భోజనం చేశాక రండి రండి రండి. నొప్పులు తగ్గవు. యాక్చువల్గా ఈరోజు నేను సాంగ్ పాడే మూడ్లో లేను. పర్సనల్గా నా విషయం ఒకదాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మీలో కొంతమందికి తన గురించి తెలిసే అవకాశం ఉంది. తనే ద క్యూన్ ఆఫ్ రెఫ్యూజల్, జెనీ. సడన్ గా ఒకరోజు కోటీశ్వరుడు అని పేరు. ఏదైనా సరే మీరిద్దరూ సంతోషంగా ఉండండి. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. గైస్, ఆ రెస్పెక్టబుల్ ఉమెన్ ఫోటోని షేర్ చేశాను, చూడండి. తన సోషల్ మీడియా హ్యాండిల్ నేను తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమరీస్ అన్నింటి కింద షేర్ చేశాను. మీరు కొట్టే ఒక్కొక్క లైకు తనకది చెప్పు దెబ్బలా ఉండాలి, చెప్పు దెబ్బలా ఉండాలి. ఆడవాళ్ళని ఎప్పుడు నేను గౌరవంగానే చూశాను, మర్యాదిస్తాను. అది మీ అందరికీ బాగా తెలుసు. వాడొక పెద్ద ఫ్రాడ్ గుణ, నీకంతా తెలుసు కదా. నీతో అన్ని ముందే చెప్పానుగా. వాడు ఫ్రాడా లేక నువ్వు ఫ్రాడువా? గుణ,
నువ్వు బరి తెగించడం ఈ లోకమే చూసింది. నీ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు? నిన్ను పోయి ప్రేమించం చూడు. మా అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను చూడు. అందుకు నాకు బాగా శాస్తి జరిగిందే. ఫు! నువ్వు మాత్రమే బరి తెగించావా లేక నీ కన్న తల్లి కూడానా? ఏంటే అది పెళ్లి కొడుకు మీదే చేయి చేసుకున్నాడు? బుద్ధుందా లేదా? చేసుకోబోయే పిల్ల మీద చేయి చేసుకుంటున్నావు, నువ్వేం మగాడవయ్యా? ఓవయ్యా. తప్పకుండా సైడ్ తప్పుకో తప్పుకో. ఏయ్, ఎవరది మాట్లాడుతుంటే నా డ్రైవర్ లాగేసింది. మాటలు మాటలుగానే ఉండాలి. సార్ 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 ఆగండి సార్. సార్ ప్లీజ్, చెన్నీ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్షిప్ను మిస్యూజ్ చేసి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. అర్థం చేసుకోండి సార్, కొంచెం ఆలోచించండి. అది చెప్పడానికి నువ్వెవర్రా? వీడు మాటలతో చెప్తే వినే రకం కాదు. రే చూస్తానంట, కొట్టండి రా. రారా. రా. అన్నా, మీరే ఇంటికి పెద్దవారు, చెప్పండి అన్న. ఇదే పరిస్థితి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎదురైతే మీరు ఊరుకుంటారా? చెప్పండి అన్న. బాబు ఆలోచించండి. కూడా అదే చెప్పి అన్నయ్యకి అడ్వైస్ ఇవ్వడానికి నువ్వెవర్రా? సారీ అన్న. వీళ్ళంతా ఎక్కడికి రా పరుగులు పెడుతున్నారు? పెళ్లిలో ఎవర్రా గొడవ చేసేది? డ్రెస్ మార్చుకుని భోజనానికి వస్తానన్నాడు. ఏంట్రా వీడు ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటాడా? వీడికి అసలు విసుగనేదే ఉండదా? కొట్టడం మొదలు పెట్టాడా? మనం చాలా దెబ్బలు తిన్నాం. కనీసం నలుగురినైనా కొడితేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అవునరా, ఆ వీరమణి మనుషులు భలే ఇరుక్కుపోయారు. బాల ఇప్పుడు మనకి ఫ్రెండ్ అయ్యాడు. రంగంలోకి దిగేద్దాం. రేయ్ ఫ్రెండ్ రా. నెక్స్ట్ యాక్షన్ హీరో నువ్వేరా, నేనే ప్రొడ్యూస్ చేస్తా. అయ్యో బాలా, ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ఈ ఏరియాని చూసుకో, నేను వెనకాల ఉన్న ఏరియాని కవర్ చేస్తాను. రండ్రా, మొదలు పెడదామా?